ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ఐటీ విజన్ అద్భుతమన్నారు ప్రధాని మోదీ. అమరావతి నిర్మాణంతో 3 ఏళ్లలో ఏపీ దశ దిశ మారబోతోందని చెప్పారు. ఏపీలో 60,000 కోట్ల విలువైన 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు పీఎం మోదీ. వెంటిలేటర్పై ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థ మోదీ భరోసాతో కోలుకుంటుందన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి 5 కోట్ల మందికి సంబంధించిన హబ్ అని చెప్పారు పవన్ కళ్యాణ్. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని ఏపీని ఆధునిక ప్రదేశ్గా మార్చే శక్తి అని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీలో పర్యటించిన ప్రధాని అమరావతి పునర్నిర్మాణంతో పాటు దాదాపు 60,000 కోట్ల విలువైన 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు మోదీ. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ఐటీ విజన్ అద్భుతమని, ఆయన అభివృద్ధిని గుజరాత్ సీఎంగా ఉండి పరిశీలించారన్నారు మోదీ. అమరావతి నిర్మాణంతో 3 ఏళ్లలో ఏపీ దశ దిశ మారబోతోందని చెప్పారు. విశాఖలో జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా డేలో పాల్గొంటానని చెప్పారు ప్రధాని మోదీ. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. వెంటిలేటర్ పై ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థ మోదీ భరోసాతో ఇప్పుడిప్పుడే కోలుకుంటుందన్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచ స్థాయి నగరంగా ఏపీ రాజధానిని అభివృద్ధి చేస్తారని చెప్పారు. దేశంలో కులగణన నిర్ణయం తీసుకున్న మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కులగణన పూర్తయితే దేశ ముఖ చిత్రమే మారిపోతుందని నమ్ముతున్నానన్నారు చంద్రబాబు. ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరం, ఏం చేయాలో తెలియని పరిస్థితి, కానీ ఎటు చూసినా ఆఘాతమే. అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైనున్న ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం, వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం. అమరావతి రైతులు కేవలం భూములే ఇవ్వలేదని ఏపీకి భవిష్యత్ ఇచ్చారన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరావతి 5 కోట్ల మందికి సంబంధించిన హబ్ అని చెప్పారు. పహల్గాం ఘటన దురదృష్టకరమన్న పవన్, యుద్ధ వాతావరణం ఉన్నా మోదీ ఏపీకి వచ్చి అభివృద్ధికి శ్రీకారం చుట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. For the Honorable PM Modi ji, he is leading the country through these tough times and he assured all the citizens with stern action against the perpetrators of terrorism. I know this is very sensitive time and Modi ji is carrying the nation's burden. Amidst this tremendous difficult movement, Modi ji still gave time and came today to Amravati. This shows his deep commitment to Andhra Pradesh, to the people of Andhra Pradesh, and we are deeply grateful to you, sir. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా దేశాన్ని ఏమీ చేయలేరన్నారు నారా లోకేష్. భారత్ దగ్గర మోదీ అనే మిసైల్ ఉందని చెప్పారు. నమో కొట్టే దెబ్బకు పాకిస్తాన్ కు దిమ్మ తిరగడం ఖాయమన్నారు. 2014లో రాష్ట్ర విభజన చేసి కట్టుబట్టలతో తమను మెడపట్టి గెంటేశారని కామెంట్ చేశారు. చంద్రబాబుకు సంక్షోభాలు కొత్త కాదని, రైతుల సహకారంతో అమరావతిని నిర్మిస్తున్నామని అన్నారు లోకేష్. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఏపీ సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. మాస్టర్ ప్లాన్ ను సమగ్రంగా పరిశీలించారు కమిటీ సభ్యులు. 2 రోజుల్లో ప్రమాదంపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనుంది కమిటీ. గోడ నిర్మాణంలో వైఫల్యాలు, లోపాలపై 1 నెల రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించనుంది త్రిసభ్య కమిటీ.